శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి, ఇప్పుడు మనం మేషరాశి గురించి చెప్పుకుందామా. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా నేమ్ అండ్ ఫేమ్. ఈ నేమ్ అండ్ ఫేమ్ కాకుండా ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా కుటుంబంలో కూడా మీకు పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయండి. అంతేకాకుండా మీ తమ్ముళ్ళని, మీ చెల్లెలని కలవడానికి బాగా మీరు ప్రయత్నిస్తుంటారు, వెళ్తుంటారు కూడా. ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి పెంచుతుంటారండి. ఎక్కువగా మీకు జ్ఞాన సంపద బాగా వృద్ధి అవుతుంటుంది. నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కోసం బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా డాక్టర్స్కి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అంటే రవి బుధులు కర్కాటక రాశిలో ఉన్నారు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని అర్థం. అంతేకాకుండా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగడం జరుగుతుందండి. అంతేకాకుండా పుత్ర సంతానం జననం కలగడానికి మీ ఇంట్లో ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు సపోజ్ కొంతమంది భూములు, వాహనాలు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఇవి కొనుక్కోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా భూములు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చదువు పట్ల ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కష్టపడి చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, గాయని గాయకులకి, లేకపోతే కొంత నృత్య కళాకారులకి ఆపర్చునిటీస్ తక్కువ వస్తుంటాయి. అలాగే షేర్ మార్కెట్లో కూడా ధనం కోల్పోవడానికి అవకాశం ఉంటుందండి. ధన నష్టం రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి వేయండి. ఏదైనా సప్తమ భావాన్ని అంటే గురు ప్రభావం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, వివాహాలు కుదిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ రాబోయే ఆగస్టు నెలలో అద్భుతంగా మ్యారేజ్ చేయొచ్చు. అంతేకాకుండా మీ భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం అద్భుతం. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. విదేశాలు వెళ్ళడము, అలాగే వేదశాస్త్ర విద్యలో బాగా రాణించడము, ఆగమ శాస్త్రంలో కూడా బాగా వృద్ధి కలగడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవ్వడము, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్, కంప్యూటర్ ఫీల్డ్, అలాగే గురుడు కారకత్వాలు అయినటువంటి విద్య, ఆదాయము, అలాగే విద్య వలన ఆదాయం, అలాగే భూములు, అంతేకాకుండా బట్టల వ్యాపారస్తులకి, ఇలాగా చెప్పుకుంటే చాలా ఉందండి. వేదశాస్త్రం ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, వీళ్ళందరూ కూడా భాగ్యస్థానం బాగుండుతున్నారు. ఏదైనా రవితో కలిసినటువంటి బుధుడుకి సప్తమ స్థానంలో చంద్రుడు, అంటే దశమ స్థానంలో చంద్రుడి వలన తరచూ మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే మీ జాబ్ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. వచ్చి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చు, కొంతమంది వ్యాపారాల రీత్యా ఫారిన్ వెళ్ళొచ్చు. ఏదేమైనా 14, 15వ తారీఖులలో
చంద్రుడితో కలిసిన రాహు బాగున్నాడండి. అంటే లాభస్థానంలో చంద్ర రాహులు విశేషమైన సంపదలు ఇస్తారు. ముఖ్యంగా రాహు బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసిన రాహు కానీ రవితో కలిసిన రాహు కానీ కలిసి ఉంటే మిక్కిలి శుభ ఫలితాలు ఇవ్వడము, మిక్కిలి బలవంతుడు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. పైగా రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి బాగా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, కోళ్ళు, అలాగే ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు ఇలా అనుకుంటుంటాం కదా, వాటిలన్నిటి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెట్రోలియం, చంద్ర రాహులు కలిసి ఉన్నారంటే పెట్రోలియం సంస్థలు బాగా డెవలప్ అవుతారండి. ఫైనాన్షియల్గా మరింత లాభాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్ర రాహులు కలిసి ఉంటే మీకు అవయవ సౌష్ఠవం చాలా అద్భుతంగా ఫిజిక్ బాగుంటుందని మీ జాతకాలు కూడా చూసుకోండి. అంతేకాకుండా గొప్ప భక్తి కలవారుగా ఉంటారని, దైవానుగ్రహము, దైవ పూజలు, దేవుడికి సంబంధించిన పూజలు ఎక్కువ చేస్తారని, అంతేకాకుండా భార్య గారి మాట చక్కగా వింటారని, ఆవిడ యొక్క సలహాలు వింటారని ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆవిడ అంటే భార్య గారికి మీరు ఎక్కువ విలువ ఇస్తున్నారు, అది గ్రేట్. మనందరం ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా అదే. సో ఈ విధంగా చాలా బాగుందండి. అంతేకాకుండా శనీశ్వరుడు 13వ తారీఖు నుంచి వక్రగతిలో వస్తాడుండి. శనీశ్వరుడు వక్రగతిలో ఆల్మోస్ట్ ఈ జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉంటాడు. మంచి ఫలితాలు ఇవ్వడు. చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న ఉద్యోగస్తులకి, ఇలాగా రాజకీయ నాయకులకు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రమే కాదండి. కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసి వస్తుంది. ఏదైనా మీ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి ఎక్కువగా మీరు బాగా కష్టపడాలి. అమ్మవారికి పూజలు, అలాగే కేతు సంబంధమైన పూజలు చేసుకుంటూ ఉంటే చక్కగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెల 14వ తారీఖున సంకటహర చతుర్దశి కూడా వస్తుందండి. అంతేకాకుండా 17వ తారీఖున చెప్పవలసిన దక్షిణ పుణ్యకాలం, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోయి దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. దక్షిణ పుణ్యకాలం అంటే అర్థం ఏంటంటే చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడమే. కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు చంద్రుడు చంద్రుడు కదండి, సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటాం. ఆ రోజు చేసే పూజలు కానీ అని చెప్పుకుందాం, ఒకసారి ఎపిసోడ్ చేద్దాం దాన్ని. అద్భుతంగా ఉంటుంది. అంటే రవి కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణం చేసే కాలాన్నే దక్షిణాయన పుణ్యకాలం, దక్షిణాయనం ఉంటాం. అంటే దక్షిణాయనంలో పగలు తక్కువను రాత్రి ఎక్కువ ఉంటుంది. ఈ ముఖ్యంగా మీ రాశి వారికి అంటే మేషరాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అనండి, ఆయన పూజించాలి. అంతేకాకుండా శనీశ్వరుడికి తైలాభిషేకాలు మీ రాశివారు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకుంటుంటే చాలా మంచిదండి. ఒకవేళ వీలుంటే జపం చేయించుకోండి. 2.5 సంవత్సరాల పాటు మీకు ఆయన 12వ భావంలో ఉంటాడు. పైగా ఈ 4 నెలల 5 నెలల పాటు కూడా అసలు మంచి ఫలితాలు ఇవ్వడు, ముఖ్యంగా జాబు అండ్ బిజినెస్లో కూడా. కాబట్టి శనీశ్వరుడికి మందపల్లిలో కానీ, తిరునల్లారు అంటాం కదా, నేను మధ్య చాలా చోట్ల చూస్తున్నానండి. ఆయన చాలా అద్భుతమైన నలుడే ఆయన దర్శించుకున్నాడు, నలమహారాజు. సరే అది ఒకసారి చెప్పుకుందాం. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయ స్వామి పూజలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే మీరు. అప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళందరూ కూడా మంచి రోజులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునల్లారునో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల,
అలాగే ఈ మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు, కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వలన చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.